నమస్తే. ప్రజెంట్ మనం తెలంగాణ శాసన మండలిలో ఉన్నాం. ఈరోజు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత నేడు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నటువంటి తరుణంలో చాలామంది తీన్మార్ మల్లన్న సంబంధించినటువంటి అభిమానులు, తీన్మార్ మల్లన్న యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మల్లన్నకు శుభాకాంక్షలు తెలపాలి అన్నటువంటి ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, మల్లన్న అభిమానులు కానీ చాలామంది ఈ శాసన మండలికి రావడం జరిగింది. కాసేపటి క్రితమే శాసన మండలిలో గుత్త సుఖేందర్ గారు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అంతేకాకుండా చాలామంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. తీన్మార్ మల్లన్న అనే నేను శాసన పరిషత్తు సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వర్తిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఒకసారి మల్లన్న 2 సార్లు ఓడిపోవడం జరిగింది, 3వసారి ఆయన గెలవడం జరిగింది. అంటే తీన్మార్ అన్నటువంటి ఆ పేరులో తీన్మార్ అంటే మూడోసారి ఉంది అన్న పేరులో అదృష్టం అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ యొక్క అభిప్రాయం, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు, మల్లన్న యొక్క తీన్మార్ మల్లన్న యొక్క టీం సభ్యులు ఏ విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు, ఈ విజయాన్ని ఏ విధంగా చూస్తూ ఉంటారు, ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేసేటువంటి దశలో వాళ్ళు ఏ విధమైనటువంటి శుభాకాంక్షలు తెలబోతూ ఉన్నారు అన్నటువంటి అంశం పైన వీళ్ళ మల్లన్న టీంతో కానీ తీన్మార్ మల్లన్న యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, చాలా రోజుల తర్వాత ఇంతకుముందు అయితే ఎమ్మెల్సీలో ఓడిపోవడం జరిగింది, ఇప్పుడు మల్లన్న గెలవడం, అంటే మీ హస్బెండ్ గెలవడం ఎట్లా ఏ విధంగా చూస్తూ ఉన్నారు? చాలా సంతోషంగా ఉంది. మూడోసారి పోరాడి మల్లన్న గారు ఎమ్మెల్సీగా గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలు అయినా సరే, మన కాంగ్రెస్ కార్యకర్తలు అయినా సరే, ప్రతి ఒక్కరు ఎంతో సహకరించి ఈరోజు మల్లన్న విజయానికి అందరూ సహకరించినందుకు చాలా థ్యాంక్స్. కానీ చాలా హ్యాపీగా ఉంది. మల్లన్న గారు అసెంబ్లీలో ఉండాలి, మాట్లాడాలని ఒక కోరిక నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. చెప్తుండేవాడు ఖచ్చితంగా నేను ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో కానీ లేకపోతే మండలిలో కానీ అడుగు పెట్టాలని చెప్పేసి ఎప్పుడైనా మీతో ఎప్పుడైనా? అదేం లేదు, కానీ తనకు ఒక ఆశయం అనేది, అంటే అక్కడ ఉండాలని కాదు కానీ ప్రజాసేవ చేయాలనేది ఒక ఆశయం ఉండే. ఎట్లా అంటే ఒక నాయకుడిగా నిలబడి చేయాలనేది నా కోరిక. చాలా కేసులు అప్పుడేమన్నా మీరు వద్దులే పాలిటిక్స్ మనకు ఎందుకు తీయ అని చెప్పేసి ఏమన్నా మీరు సందేహించేటువంటి ప్రయత్నం చేయడం జరిగిందా? మీరు ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పేసి ఏమన్నా ప్రోత్సహించారు? అట్లేం లేదు, ఎందుకంటే ఏదైనా న్యాయం కోసం కొట్లాడుతుంది కాబట్టి నేను ఏ రోజు వెనకంజ వేయాలనేది ఆ కోరిక అయినా లేకుండే. ఎందుకంటే సారు మంచి ప్రజలకు మంచి సేల్స్ కోరాలని చేసింది కాబట్టి నేను సహకరించాలని ఎప్పుడు చెప్పేదాన్ని. జైలుకు వెళ్ళడం, మల్లన్నని కొట్టడం, హింసించడం ఇటన్నీ చూసిన తర్వాత ఎప్పుడు కూడా అంటే పిల్లలకి వేరు కావడం, మీకు వేరు కావడం వల్ల కొంత ఎందుకు బాధ అనిపించి మీరు ఎంత మనకి ఎందుకు మనం ఉన్నటువంటి ఛానల్ సరిపోతుంది అన్నటువంటి భావనని మీరు ఎప్పుడైనా వ్యక్తపరిచిందా? అట్లేం వ్యక్తపరచలేదు, ఎందుకంటే ప్రజల కోసం సేవ చేయాలని అనుకున్నాడు. తను ఏ విధంగా అయితే అతను ప్రజల కోసం మంచి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి అతనికి ఎన్ని కష్టాలు వచ్చినా నేను వెనుక ఉండి నడిపిస్తాను ధీమాతోటి తనకు చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మండలిలో ప్రజల కోరిక మేరకు మల్లన్న గారిని ఎమ్మెల్సీగా చేసి నిలబెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, తీన్మార్ మల్లన్నలో తన వంతు పాత్ర పోషించి గెలుపులో ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించినటువంటి మల్లన్న యొక్క అన్నగారు ఇక్కడ వెంకట్ గారు ఉన్నారు. వాళ్ళతో ఆయన యొక్క అభిప్రాయం కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఏ విధంగా అనిపిస్తూ ఉంది ఈరోజు మల్లన్న ప్రమాణ స్వీకారం చేయడం? చాలా ఒడిదుడుకుల మధ్యలో 2-3 సార్లు ఆల్మోస్ట్ ఇప్పటికే ఓడిపోయి ఉన్నాడు. ఈసారి ఎట్లా అనిపించింది? మీరు అన్ని ముంగట నుండి మీరే నడిపించడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది. సో ఎన్నో బాధలను, ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రశ్నించే గొంతుగా మండలిలో ఉండాలని ప్రజలందరూ కూడాను, కులాలకు మతాలకు అందరూ కూడాను ఏకమై ప్రశ్నించే గొంతుగా మండలిలో ఉండాలి, మా వాయిస్ని వినిపించాలి, మా సమస్యలపైన కొట్లాడాలి అని చెప్పేసి అందరూ తన వంతుగా అందరూ సహాయం చేశారు మల్లన్నకు. సో మీ అందరి సహకారానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మన తొలి వెలుగు ఛానల్ ద్వారా. సో చాలా సంతోషంగా ఉంది. సో ఎన్నో రోజుల నుండి కష్టపడ్డాం, మీరు అందరు చూశారు. సో గత ప్రభుత్వం ఎన్ని విధాలుగా హింసించిందో మీరందరూ కూడా చూశారు. ఆఫీస్ని ధ్వంసం చేయడం కాకుండాను కేసులు పెట్టడము, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, చాలా విధాలుగా ఎంతో బురద జల్లే ప్రయత్నం చేశారు. అయినా ప్రజలే కడిగారు. ఇది అసత్య ప్రచారం చేశారు కాబట్టి సో మల్లన్న మండలిలో ఉండాలని చెప్పేసి ఓటు ద్వారా, వాళ్ళ యొక్క ఓటు ద్వారా మండలిలోకి మల్లన్నను పంపించారు. సో మీరందరికీ ఎవరైతే ఓటేసారో, ఓటైనలో ఎవరైతే అనుకున్నారో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మల్లన్న విజయంలో మీ వంతు పాత్ర ఉందని మేము విశ్వసిస్తున్నాము. మీ అందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలను. 100 రోజులు జైలుకు వెళ్ళడం,
అప్పుడు కూడా మీరే వెనుక ఉండి ఆ జైల్లో నుంచి బయటికి తీసుకురావడం కోసం చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. చాలా పోలీసు వాళ్ళు కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ హింసించినటువంటి పరిస్థితి. ఎందుకులే మనకు అని చెప్పేసి మల్లన్నకి ఎప్పుడైనా మీరు సూచించడం జరిగిందా? లేకపోతుంటే మీరు ఇట్నే ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీరు అన్నగా ఆయనకి ఏమైనా సలహాలు ఇవ్వడం జరిగిందా? ఎప్పుడైనా కానీ మా నాన్న నుండే వచ్చింది మాకు ఇదంతాను, మా బ్లడ్లో ఉంది. ఎప్పుడు కూడాను అసత్యము ఎక్కడైతే అన్యాయం ఉంటే అక్కడ మా నాన్న ఎదిరించాడు. మేము కూడాను ఎప్పుడైనా మళ్ళీ చిన్నప్పటి నుండి ఎదిరించేవాడు. ఆడ అన్యాయం జరుగుతుంది, వాడు ఎందుకు అలా చేస్తున్నాడు, అది తప్పు అని చెప్పేసి చిన్నప్పటి నుండే ఉన్నాడు. సో ఎప్పుడు కూడా మేము అన్న చెప్పలేదు. మా ఫ్యామిలీ, మా కుటుంబము, మా అన్నదమ్ములం అందరం కూడాను వెన్నుదన్నగా నిలబడ్డాము. సో మల్లన్న ముందుకెళ్ళడానికి కోసమే ప్రోత్సహించని చెప్పడం ఎప్పుడు కూడా ఏనాడు కూడాను మేము వద్దు, మా ఈ పాలిటిక్స్ వద్దు అని చెప్పేసి అనలేదు. ప్రజాసేవ చేద్దామని చిన్నప్పటి నుండి కళ. సో దానికి అనుగుణంగానే మా యొక్క కుటుంబ సహకారం ఉండింది. ఓకే, ఇక్కడ మల్లన్న యొక్క ఫాదర్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు సార్ మీ యొక్క కుమారుడు ఈ రోజు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేయడానికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది 3వసారి ఆయన పెట్టుకున్న తీన్మార్ పేరు, తీన్మార్ తోటి 3వసారికి విన్ అయ్యాడు. ఇది చాలా సంతోషం అనిపిస్తుంది. ఓకే, తీన్మార్ అంటేనే 3వసారి అంటే విన్ అయ్యాడు కాబట్టి తీన్మార్కి వచ్చింది. రైట్. అంటే చాలా కేసులు అయినాయి కదా, మీరు ఒక తండ్రిగా వద్దని చెప్పేసి పోతూనే ఉంటాయండి. ఆ కేసులతో ఎంత మాకు కేసులతో పర్వాలేదు, మేము పెట్టుకోలే, కేసులకు భయపడలే. ప్రభుత్వానికి కూడా ఎత్తిరించి ప్రజలలోకి వచ్చిండు మనసు, కానీ ప్రజల మనసు కానీ ప్రభుత్వానికి ఎవరు ఎత్తిరేస్తూ అది మాట్లాడండి, అంతేగాని ఆయన పొరపాటు మాట్లాడలే. దానికే ప్రజలంతా సహకరించారు. అదే ధన్యవాదాలని మేము ఒప్పుకుంటాం. 2 సార్లు 3 సార్లు ఆల్రెడీ మల్లన్న గారు ఓడిపోవడం జరిగింది. ఈసారి గెలుస్తాడన్నటువంటి నమ్మకం ఉండేనా మీకు? బాగా నమ్మకం ఉండే. ఫస్ట్ సారి పోయిండు, సెకండ్ సారి పోయిండు, 3వసారి కంపల్సరీ వస్తాడని నమ్మకంతో మేము ముందుకు తోలిచాం. అంతే. ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు ఈ రోజు మల్లన్న ప్రమాణ స్వీకారం చేయడాన్ని? ఏమనుకుంటలేము, అంత చాలా సంతోషం అనుకుంటున్నాం. అంతే. ఏ విధంగా చూస్తారు ఈ రోజు మల్లన్న ప్రమాణ స్వీకారం చేయడం? సో దశాబ్దం కాలం పాటు ఎదురు చూసినటువంటి ఒక అరుదైన అపురూపమైనటువంటి మధురమైన ఘటన ఈరోజు. సో తీన్మార్ మల్లన్న అనే నేను శాసన మండలికో లేదా శాసనసభకు ఎన్నిక కావాలని దశాబ్ద కాలంగా తీన్మార్ మల్లన్న టీంలో పనిచేస్తున్న కుటుంబ సభ్యులందరం కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొని ఫైనల్గా లక్ష్యాన్ని, గమ్యాన్ని ముద్దాడినామన్నటువంటి ఆనందం ఈరోజు మా అందరి కళ్ళల్లో చాలా స్పష్టంగా కనబడుతున్నది. సో మొత్తంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ 3 జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ కూడా తీన్మార్ మల్లన్న టీం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తీన్మార్ మల్లన్న గెలుపులో భాగస్వాములైన తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మేడం గారికి, 3 జిల్లాల్లోనూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మల్లన్న గెలుపులో భాగస్వాములైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రత్యేకించి మా మల్లన్న టీంలో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా నిజంగా ఏం చేసినా కూడా వీళ్ళ రుణం తీర్చుకోలేము మేము. సో అందరికీ నమస్కారాలు తెలియజేయడం చాలా తక్కువవుతుంది కాబట్టి అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సో మల్లన్నను మంచి మెజారిటీతో శాసన మండలికి పంపించారు. సో మల్లన్న ఈరోజు మా అందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే నిజంగా ఆనంద బాష్పాలు మా కళ్ళల్లో రాలాయి. సో ఏం జరిగినా కూడా సహకరించినటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా సహకరించినటువంటి మన తొలి వెలుగుతో పాటు ఇతర మీడియా మిత్రులకు, అదేవిధంగా అందరికీ కూడా ఇతర మీడియా సంస్థలకు, మీడియా మేనేజ్మెంట్లకు, మల్లన్న అభిమానులకు అందరికీ, మల్లన్న విజయంలో పాల్పంచుకున్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, తెలంగాణ జనసమితి కావచ్చు, అదేవిధంగా వివిధ సంఘాలు, పిఆర్టీ కావచ్చు, టీపీఆర్టీ కావచ్చు, టీజీఓలు, టీఎన్జిఓలు, తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్, స్కూల్ టీచర్స్, సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కరికైనా ఇద్దరికైనా సో అందరూ కూడా ఇందులో భాగస్వాములు. మల్లన్న విజయంలో భాగస్వాములైన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మల్లన్న గెలిచిన తర్వాత మల్లన్న ఎన్నికైనటువంటి పత్రాన్ని మీ సమక్షంలో, మల్లన్న టీం సమక్షంలో తీసుకోవడం జరిగింది. ఈ రోజు చాలా మంది మల్లన్న టీం వాళ్ళే వచ్చిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచినప్పటికీ, అభ్యర్థి అయినప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళకంటే మల్లన్న టీం వాళ్ళే చాలా మంది కనబడతారు. ఈ టీంను రానున్నటువంటి రోజులలో ఎవరు కంట్రోల్ చేస్తారు, ఎవరు ఆధీనంలో ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది? మల్లన్న ఎమ్మెల్సీకే పరిమితం కాబోతా ఉన్నాడా? దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తీర్మార్ మల్లన్న టీం 2 వేరు కాదు, అంటే 2 వేరుగా చూడలేం. సో మల్లన్న టీం మేము టీంగా పనిచేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలపై మేము పోరాడి ఉన్నాం. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నాం, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసాం. గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు. సో భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇచ్చేటువంటి ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేస్తాం. మల్లన్నతో పాటు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయి ప్రజలకు చేర్చడంలో కాదు, లేదా లబ్ధిదారులకు చేర్చడంలో కావచ్చు, మా టీం రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రియాశీల పాత్ర పోషిస్తుంది.
ఇన్నాళ్ళు కూడా మేము ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై ఎట్లయితే కొట్లాడామో ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు చేర్చే బాధ్యత కూడా మా టీం సభ్యులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అట్లా మా టీంను ఒకరు నడిపించాలి, ఒకరు నడిపించకపోవడం ఇదంతా కూడా కొంచెం టెక్నికల్గా దీనికి ఒక నిర్మాణ ప్రక్రియ ఉండాలనే ఉద్దేశంతోనే కానీ మా టీంలో పనిచేస్తున్న ప్రతి సభ్యుడు నాయకుడే మా దృష్టిలో. సో మా అందరికీ కూడా ఎంతో కొంత సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులం. ఈ సమాజంలో ఏ వర్గాలకు మేము ఎట్లా వాళ్ళకి మా సేవలు అందించాలనో అందించేటువంటి కృతనిశ్చయంతో ఉన్నటువంటి వ్యక్తులం. సో కమిట్మెంట్తో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి ఆ కమిట్మెంట్ను ఖచ్చితంగా ప్రజాసేవలోనే మేము తీర్చుకుంటాం. ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాం. మల్లన్న అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా క్షేత్రస్థాయి వరకు చేర్చే విషయంలో మా పాత్ర మేము తప్పకుండా పోషిస్తాం. మళ్ళీ ఒక ఎమ్మెల్సీ వరకే పులి స్టాప్ అవుతుందా? రానున్నటువంటి రోజుల్లో ఒక మంచి పోస్టులు ఏమైనా చూడొచ్చా? అట్లా అని మనం చెప్పలేం. దానికి అది మన చేతుల్లో లేదు. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మల్లన్నను గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో మా టీం క్షేత్రస్థాయిలోకి వెళ్ళి సో పట్టభద్రులను కలిసాం. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను కావచ్చు, లీడర్లను కావచ్చు, వీళ్ళందరినీ కూడా కలిసి మల్లన్న విజయం కోసం మేము పనిచేస్తాం. మా టీం పాత్ర అంతవరకే. కానీ మల్లన్నను ఏ స్థాయిలో చూడాలి, ఎక్కడికి తీసుకెళ్లాలనేది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మల్లన్న సేవలను ఏ రకంగా వాడుకుంటారో వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు ఏ రకమైనటువంటి మల్లన్నకు బాధ్యతలు అప్పగించినా వాటిని సమర్థవంతంగా మల్లన్న పూర్తి చేస్తారన్న విశ్వాసం, నమ్మకం మాకున్నది. సో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా మల్లన్న యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసు కాబట్టి మల్లన్నను ఏ స్థాయిలో చూస్తారో, ఏ స్థాయిలో మల్లన్న సేవలను వాడుకుంటారు అన్నది అది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుంది. అంటే మల్లన్న ఒక 10 మందికి టికెట్లు ఇచ్చేటువంటి స్థాయి నుంచి ఒక పార్టీ టికెట్ ఇచ్చేటువంటి స్థాయికి దిగజారిపోయినటువంటి విమర్శలు వినబడతా ఉన్నాయి. ఎందుకంటే ఒకనొక దశలో కొత్తగా పార్టీ పెడతా ఉన్నాం, దీంట్లో చాలా మంది చేరండి, మీకు పార్టీ టికెట్ ఇస్తుందని చెప్పేసి కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? సో రాజకీయాలు అనేది ఎప్పుడు కూడా నదీ ప్రవాహంలా ఉంటూ ఉంటాయి. నదీ ప్రవాహంలా ఉండేటువంటి రాజకీయ వ్యవస్థలో పరిస్థితులకు తగ్గట్టు లీడర్ అంటూ నిర్ణయం తీసుకోవాలి. సో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నమాట నిజం. కానీ పరిస్థితులు మారినప్పుడు, ప్రజల యొక్క ఆలోచనలు మారినప్పుడు లీడర్ కూడా ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా మారకపోతే మనం ప్రజాస్వామ్యంలో మనం ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ప్రజల యొక్క ఆలోచనలకు తగ్గట్టుగానే లీడర్ తన యొక్క నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మల్లన్న టీమ్గా చేస్తున్నటువంటి పోరాటాల నేపథ్యంలో మేము ఒక రాజకీయ పార్టీగా ఉండాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నమాట వాస్తవం. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల కాడికి వచ్చేసరికి కొంత రాష్ట్రంలో పరిస్థితులు మారినాయి. సో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఉండేటువంటి రాజకీయ పార్టీలు ఎంత ఎక్కువ వస్తే అంత కేసీఆర్కి లబ్ధి కలుగుతుందన్నటువంటి మేధావులు అదేవిధంగా రాజకీయ విశ్లేషకుల యొక్క సూచనలతో మేము ప్రత్యేకమైనటువంటి రాజకీయ పార్టీగా ఉంటే అది పరోక్షంగా కేసీఆర్కి మేలు జరుగుతుందన్నటువంటి విషయాన్ని గ్రహించి వారి యొక్క సూచనలు తీసుకొని మేము ఆ ఆలోచన విరమించుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటన, కాంగ్రెస్ పార్టీలో మల్లన్న చేరడం ఇదంతా కూడా తెలిసినటువంటి విషయం. సో మారినటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మేము నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి ఈరోజు మేము చట్టసభల్లోకి మల్లన్నను తీసుకుపోగలిగినాం. ఎవరో చెప్పేటువంటి ఏదో చేసేటువంటి ఒకవేళ నిజంగా మేము ఆ రోజు కనుక ఏమైనా రాంగ్ స్టెప్స్ కనుక చేసి ఉండే అంటే ఈరోజు ఈ రిజల్ట్స్ మేము చూసి ఉండేవాళ్ళం కాదు. కాబట్టి మేము మంచి నిర్ణయం తీసుకున్నాం. మంచి మాకు ఫలితాలు కూడా మాకు అనుకూలంగానే వచ్చినాయి. సో అంతిమంగా రేపు భవిష్యత్తులో కూడా మేము ఒక మంచి స్థాయిలో ఉంటాం. ప్రజలకు కూడా మంచి చేసే విషయంలో ఎప్పుడు కూడా మేము ముందుంటాం. సుదర్శన్ ఏమని చెప్తారు? ఈరోజు మల్లన్న ప్రమాణ స్వీకారం చేయడం, రెగ్యులర్గా మీరు పక్కనే ఉండి వార్తలు చదవడం, ఇలా శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేయడం మల్లన్న ఎట్లా దీన్ని ఎట్లా చూడొచ్చు? పట్టభద్రులు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. పట్టభద్రులు ఆశీర్వదించారు. అయితే చట్టసభల్లో తీర్మానం వలన ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కాబట్టి మేధావులు, విఘ్నులైనటువంటి పట్టభద్రులు తీర్మానం వలనను చట్టసభలకు పంపించిండ్రు, ఎమ్మెల్సీగా గెలిపించిండ్రు. ఇవాళ ప్రమాణ స్వీకారం అయింది. చాలా సంతోషంగా ఉంది. ఎట్లా మల్లన్న నేను అనగానే మీకు ఎట్లా అనిపించింది? నిజంగా అంటే అసలు యాక్చువల్గా ఎప్పుడో చట్టసభల్లో ఉండాల్సిన వ్యక్తి, అంటే అసలు యాక్చువల్గా గతంలోనే ఆయన ఎన్నికల్లో పోటీ చేసిండు. అప్పుడు కూడా ఇంకా పూర్తి స్థాయిలో గుర్తించలేదా, లేకపోతే రకరకాలుగా ప్రలోభాలకు గురైనరా, ఏదైనా జరగని మొత్తం మీద ఆయన గతంలోనే ఉండాల్సినోడు ఇప్పుడు ఉన్నాడు. చాలా సంతోషంగా ఉంది. ఇది తొలిమెట్టు మాత్రమే, ఇంకా చాలా ఉంది అచీవ్మెంట్. ఎందుకంటే తెలంగాణ సమాజంలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉన్నది. ఆ మార్పుల కోసం చట్టసభల్లో తీర్మానం వలన మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఆ మాటల ద్వారా మార్పు 100% సాధ్యమవుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఒకనొక దశలో మల్లన్న పార్టీ పెట్టి ఒక 10 మందికి టికెట్ ఇస్తాడని చెప్పేసి చాలామంది అనుకోవడం జరిగింది. దానికి పార్టీ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత. కానీ ఇప్పుడు మల్లన్న తీరా చూసేసరికి ఒక పార్టీ టికెట్ ఇస్తే తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? దాన్ని మనం తక్కువ చేయడానికి అంటే దానికి తక్కువ చేయడానికి లేదు. విషయం ఏంటంటే అవన్నీ రాజకీయంగా రకరకాల ఫ్యూచర్లో ఉంటుంది ఏమైనా పార్టీ ఈక్వేషన్స్ ఉంటాయి, రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ని బట్టి, పరిస్థితులను బట్టి 100% డైనమిక్గా ఉండాలి. అది రాజకీయ నాయకుడు అనేవాళ్ళు డైనమిక్గా ఉన్నప్పుడే ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. 100% చట్టసభలకు ఇలాంటివన్నీ కూడా అవసరం. కాబట్టి ఆ పార్టీ మారడం అని కాదు. అందుకే ఏమని చెప్తారంటే చాలామంది ఒక తత్వవేత్త చెప్తాడు, అంటే
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉన్నారంటారు. కాబట్టి 100% వెళ్ళండి, దానికి తప్పేం లేదు. ఆయన గమ్యాన్ని చేరుకోవడానికి ఒక దారిని ఎంచుకున్నాడు. 100% తప్పేముంటుంది దానికి. కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ, నిజంగా ప్రజలకు మంచి చేయాలనుకునే పార్టీ. కాబట్టి ప్రజలందరూ కూడా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినరు. కాబట్టి మంచి పార్టీ కదా, మంచి విషయమే తీసుకున్నాడు నిర్ణయం. మల్లన్న విజయం సాధించడం జరిగింది. దీంట్లో మల్లన్న యొక్క టీం పాత్ర గురించి చెప్పండి, ఏం చెప్తారు? 1000% మల్లన్న టీం, తీన్మాన్ మల్లన్న టీం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీం ఏదైతే ఉందో 100% కీలకంగా వ్యవహరించారు. అంటే అక్కడ పార్టీలతో పాటు అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలియజేసింది. అటు సిపిఐ కానీ, సిపిఎం కానీ, తర్వాత తెలంగాణ జనసమితి కానీ, విద్యార్థి సంఘాలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, నిరుద్యోగ సంఘాలు కానీ, ఇట్లా సబ్బండ వర్గాలందరూ కూడా, డాక్టర్లు, లాయర్లు అందరూ కూడా సపోర్ట్ చేసిండ్రు. అందరితో పాటు ప్రధానంగా తీన్మాన్ మల్లన్న కోసమే, తీన్మాన్ మల్లన్న ఎజెండాగా ముందుకెళ్ళినటువంటి వాళ్ళు ప్రధానంగా తీన్మాన్ మల్లన్న టీం. నిజంగా వాళ్ళు చేసినటువంటి త్యాగాలు నిజంగా ఒక రకంగా ఏంటంటే, ఒక్కొక్క దగ్గర పోయినప్పుడు వాళ్ళకు అంటే అప్పుడు అంటే భోజనం ఉందా లేదా, టైంకి తింటున్నామా లేదా, ఇది కాదు ముఖ్యం. తీన్మాన్ మల్లన్న చట్టసభలకు పోవాలని చెప్పేసి నిజంగా నిరంతరం కృషి చేసిండ్రు, నిరంతరం పాటుపడ్డరు. తీన్మాన్ మల్లన్న టీము సభ్యులకు నిజంగా అభినందనలు, ధన్యవాదాలు కూడా చెప్పాలి 100%. మీరే మాట్లాడతారా? ఎట్లా, ఏ విధంగా చూస్తారు ఇవాళ తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేయడాన్ని? తీన్మార్ మల్లన్న గెలిచినట్టునే తెలంగాణ మొత్తం గెలిచినట్లు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో నేను హుజూర్నగర్ ఇన్ఛార్జిగా పనిచేసిన కాబట్టి తీన్మార్ మల్లన్న గురించి చాలా పెద్ద మొత్తంలో గ్రామ స్థాయిలో మేధావి వర్గం, గ్రాడ్యుయేట్స్ అందరూ చాలా పెద్ద మొత్తంలో మల్లన్న గెలుస్తున్నాడని ముందే చెప్పేసారు. కాబట్టి ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా మల్లన్నను ఓడగొట్టడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎందుకంటే ప్రతి ఒక్క సాక్షి నేను ఉన్నా కాబట్టి. ఒక్కొక్కరు అయితే 500, 1000 రూపాయలు ఓటుకిస్తే మల్లన్న నుంచి ఒక రూపాయి వరకు అయితే ఇవ్వలేదు. స్వచ్ఛందంగా మల్లన్న కేసినారు. కాబట్టి ఈ తొలి వెలుగు తరపున తెలంగాణ ప్రజలకు మల్లన్న టీం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మీరేమని చెప్తారు? అన్న, ఇది గొంతు మూగపోయే సందర్భం. ఇది 10 ఏళ్ల కష్టానికి 7 ఏళ్ల నుండి, గత క్యూనిస్ పెట్టి 7వ సంవత్సరం వస్తుంది, 6 ఏళ్ళు అయిపోయినాయి. 7 ఏళ్ల నుండి ఒక 3 ఏళ్ళు ప్రభుత్వానికి సమయం ఇచ్చిండు. తెలంగాణ ప్రభుత్వానికి ఒక 3 ఏళ్ళ సమయం ఇచ్చి, తెలంగాణ ప్రభుత్వం 3 ఏళ్లలో చేసే అరాచకాలు చూసి ఒక క్యూనిస్ పెట్టాలని చెప్పేసి ఏ వేదిక మీద ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ అవకాశం ఇస్తలేరు నిజాన్ని బయటికి చెప్పడానికి, సొంతగా వేదిక పెట్టుకొని ప్రజలకు వచ్చిండు. 2019-20 లాక్డౌన్ సమయం వరకు టోటల్గా ఒక దాదాపు 500 నుండి 600 అక్రమాలు బయట పెట్టిండు. దానికి బదులుగా 100 రోజులు, ఒకసారి 70 రోజులు, ఒకసారి 29 రోజులు 2 సార్లు అక్రమంగా ఉన్నాడు. వాళ్ళ అధికారం ఉన్నదని చెప్పేసి మన ఆఫీస్కి వచ్చి ఒకటి దాడి చేస్తే, వాడు పోయి కంప్లైంట్ ఇస్తే మనల్ని అరెస్ట్ చేసే సమయం దాకా ఇక్కడ ఈ శాసన మండలిలో మల్లన్న ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి దశలో మల్లన్న నేను అనగానే మీకు ఎట్లా అనిపించింది? గతం మొత్తం గుర్తొస్తుందన్న. ఆయన పడ్డ 100 రోజుల కష్టం, ఆయన ఎంతమందికి ధైర్యాన్ని స్ఫూర్తినిచ్చిందంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏ మీడియా అయినా కానీ ఎవరైనా ఒక చదువుకున్న నిరుద్యోగి కానుండి ప్రతి ఒక్కరు చదువుకొని ముసలి వాళ్ళ వరకు కొంచెం ప్రశ్నించడం నేర్చుకున్నారంటే తీన్మార్ మల్లన్న గారిని చూసే ఇన్స్పైర్ అయ్యాయి. మాకు అది చెప్పడానికి ఆ మాటల్లో వస్తలేవు, ఆ భావోద్వేగానికి భయపడలేదు. ఫస్ట్ 73 రోజుల కేసు పెట్టినప్పుడు నా రిలేషన్స్, నాకు సంబంధించిన చాలామంది ఫోన్ చేసి, అయిపోయిందిరా మీ మల్లన్న స్టోరీగా బయటికి రానివ్వర్రా, నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళదే వస్తుందిరా, వదిలేని వచ్చిన మరుక్షణమే పోషెట్టి నీ పని పడతా, నీ అక్రమాలను ఎండగడతా అన్నాడు. భయపడలేదు. 73 రోజులు కాదు, చచ్చిపోయినా కూడా భయపడకపో. అయితే చనిపోదామని ఫిక్స్ అయ్యాడు, చంపుదామని వాళ్ళు ఫిక్స్ అయ్యారు, చనిపోదామని ఈయన ఫిక్స్ అయ్యాడు. కేవలం తెలంగాణ ప్రజలు కావాలనుకున్నారు. అధికార పార్టీలో పదవి కావాలంటే ఎంతసేపు, జర్నలిస్ట్ కోర్టులో అప్పుడే ఎమ్మెల్సీ అయ్యాడు. కానీ ప్రజలే పంపించాలి చట్టసభకు, ప్రజల కోసమే చేయాలనుకున్నాడు. పెద్ద ఎత్తున జర్నలిజం అంటే ఇలా చేయాలని ఒకటి చెప్పిండు, ఒక రోల్ మోడల్గా అయిండు. ఇప్పుడు రాజకీయం అంటే ఇలా చేయాలనే రోల్ మోడల్గా మల్లన్న నిలుస్తాడు. ఒక 4-5 సంవత్సరాల తర్వాత అరే అసలు రాజకీయ నాయకుడు అంటే తీన్మార్ మల్లన్న అంటే రాజకీయ నాయకుడు. ఇట్లా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఈయన ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనే చేస్తాడని మా టీం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నమ్మకం ఉంది. మేము ఇప్పుడు గౌరవంగా చెప్పుకోగలుగుతున్నాం, మా అన్న ఎమ్మెల్సీ అనే పదం అంటున్నాడని. భవిష్యత్తులో వేరే వాళ్ళు అంటారు, మల్లన్న అంటే ఎమ్మెల్సీ అంటే మల్లన్న, లేదా రాజకీయ నాయకుడు అంటే మల్లన్న అని అంటాడు. అది చాలా సంతోషంగా ఉన్నది. అఖిల్ భాయ్ ఏదో పాట పాడతారన్నా, ఏం పాట? మల్లన్న పాటనే, కానీ ఆనాడు అంటే మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో యుద్ధం, మన ఎమ్మెల్సీ ఎన్నికలలో కాకుండా ప్రజాక్షేత్రంలో మల్లన్న గారు స్టార్ట్ చేసినప్పుడు ఒక పాట తీసిరు కొత్తది. ఆ పాట ప్రకారంగానే ఈరోజు మల్లన్న గారు ఎమ్మెల్సీగా గెలిచి చట్టసభలకు రావడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ అయితే అంటే యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమనేలనా, సిద్ధం గమ్మన్నయి మన తెలంగాణలోనా అన్నట్టుగా యుద్ధం మిగిలే ఉంది అని, సిద్ధం గమ్మన్నయి మన తెలంగాణ అన్నట్టుగా ఇలా ఖచ్చితంగా యుద్ధం మిగిలే ఉంది అన్నట్టుగా యుద్ధాన్ని మిగిలించుకొని ఈరోజు యుద్ధాన్ని సాధించుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా తీన్మార్ మల్లన్న టీంకి చాలా సంతోషం అనిపిస్తుంది.
ముఖ్యంగా ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇంతకుముందున ప్రభుత్వంలో ఎన్ని నిరంకుశ పాలనలో మల్లన్న అనగదొక్కాలని చూసిండ్రు. సో ఆయన తీవ్రంగా ఇబ్బంది పెట్టిండ్రు. బట్ ఆయన అన్ని ఎదుర్కొని అందరం కష్టపడి ఈరోజు మల్లన్నని ఈ స్థాయికి తీసుకొచ్చి ఈ రోజు కోసమే ఇంతగానం వెయిట్ చేసినాము. సో మల్లన్న కోసం ఎవరైతే పనిచేసిన 33 జిల్లాల కన్వీనర్ కావచ్చు, కో కన్వీనర్, టీం మెంబర్స్ కావచ్చు, అందరికీ కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాము. సో రానున్న కాలంలో కూడా మల్లన్న టీంగా ప్రజల్లోనే ఉంటాం, ప్రజల పక్షాన కొట్లాడతాము, ప్రజలకు కావాల్సిన అవసరాల నిమిత్తమే అవసరమైతే తీసుకెళ్ళిపోయి మల్లన్న ముంగడ ప్రజెంట్ చేస్తాము. ప్రజల పక్షానే మల్లన్న టీం ఎప్పుడు ఉంటుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. చెప్పండి, ఈరోజు మల్లన్న సాధించినటువంటి విజయం కావచ్చు, ప్రమాణ స్వీకరణ ఏ విధంగా చూస్తారు? ఈరోజు తెలంగాణ శాసనసభలో తెలంగాణ పులి అడుగు పెట్టింది తీన్మార్ మల్లన్న. నేను ఆయన ఆ శబ్దంతో వీళ్ళందరూ పులకరించిపోయారు. ఇక్కడ మీరు చూశారు ఇవరిదాకా. ఒకటి ఏంటంటే ఆయనకు ఓటు వేసిన ప్రత్యేకంగా ఫస్ట్ యువత, నిరుద్యోగులు కావచ్చు, ఇంకా ప్రైవేట్ టీచర్స్ కావచ్చు, వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన ఒక 6 సంవత్సరాల క్రితం మీరు ఆయన అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఆయన ప్రశ్నించే గొంతుగా ఉన్నాడు. ఆ గొంతుక నుంచి ఇప్పుడు ఎట్లా ఇక్కడ దాకా వచ్చిందనేది ప్రజలకు తెలుసు. కానీ ఇదే విషయాన్ని కొంతమంది ఎలక్షన్స్ ముందు ఒక పని కట్టుకొని 20 ఛానళ్ళు మొత్తం ఆయనను ప్రాపగండ చేసే ప్రయత్నం చేసినాయి. కానీ అది తప్పు అని ఇలా ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ నిరూపించాడు. ఎందుకంటే మల్లన్న అనే క్యాండిడేట్ ఆయన పట్టభద్రుల మన శాసన మండలికి వెళ్తే మన గొంతుకగా ఉంటాడు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు నమ్మారు కాబట్టి ఇలా గెలిపించారు. కాబట్టి ఇలా చాలామందికి ఏంటంటే చెంపపెట్ట అయింది. కొంతమందికి వాళ్ళు ఆధారాలు లేకుండా ఆయన అనవసరంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి మల్లన్న మీద అసలు ఆధారం లేకుండా ఇంతవరకు అసలు ఆధారం ఒక్కటి చూపించామని మన అన్నం ఎవ్వరు చూపించట్లేదు. కానీ మల్లన్న గెలుపు అనేది మేము చాలా స్వాగతించదగ్గ విషయం. ఇవాళ శాసన మండలిలో కూడా చాలామంది ముఖ్యంగా తీన్మార్ మల్లన్న టీం 33 జిల్లాల వ్యాప్తంగా చాలా ఆనందంగా ఉన్నాం మేము. ఆయన ఒకటి ప్రభుత్వంలోకి వచ్చిందంటే ఇప్పుడు ఎవరికైనా కంపల్సరీ ప్రభుత్వ వారధిగా ఉంటే ప్రజల సమస్యలు పరిష్కరిస్తాడు, కానీ ప్రశ్నించే గొంతుగా ఉంటాడనే అనుమానం మాత్రం అక్కర్లేదు. కాబట్టి జై మల్లన్న, జై జై మల్లన్న. మీరు చెప్పండి. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడం తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల వారు కూడా చాలా సంబరాలు, సంతోషాలతో పండగ వాతావరణం మేల్కొంది. మేమందరం కూడా చాలా సంతోషపడతా ఉన్నాం. తీన్మార్ మల్లన్నని ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు టీఆర్ఎస్ లేనిపోని కుట్రలు, చాలా విపరీతమైనటువంటి డబ్బు వంచడము, తీన్మార్ మల్లన్నటువంటి అసత్య ప్రచారాలు చేయడము అలాంటివి చాలా చేశారు. వీటన్నిటిని కూడా తరిమి కొట్టి ఈరోజు టీఆర్ఎస్ను చెట్టు వేర్లతో సహా పీకి పాడేసినటువంటి ఘనత ఇది కేవలం తీన్మార్ మల్లన్న గారికి తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గుర్తించారు. ఈరోజు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి, ఇన్ని రోజులు పడ్డటువంటి సేవలు చేసినటువంటి తీన్మార్ మల్లన్న ఈరోజు చట్టసభల్లోకి వచ్చి మరింత మెరుగైన సేవను అందించడానికి ప్రజల ముందుకు వచ్చాడు. ఈరోజు చట్టసభల్లోకి వెళ్ళి ఈరోజు ప్రమాణ స్వీకారం మొదలుకొని ఈరోజు మేమందరం కూడా పండగ వాతావరణంతో చాలా సంతోషంగా ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా ఈ రోజు నుంచి వెళ్ళి తీన్మార్ మల్లన్న మరిన్ని సేవలు అందిస్తాడు. మరిన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి తీన్మార్ మల్లన్న టీం అంతా కూడా తీన్మార్ మల్లన్నతో ఉండి తీన్మార్ మల్లన్న చేసేటటువంటి కార్యక్రమాలకు మేమందరం కూడా ఎప్పటికప్పుడు మేము తీన్మార్ మల్లన్నతో ఉండి కలిసి నడుస్తామని మీడియా ముఖంగా, తొలి వెలుగు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అనిల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రవీణ్ గారు, మీరు గద్వాల జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఏం చెప్తారు? తీన్మార్ మల్లన్న ఇలా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే ఎట్లా అనిపించింది? నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉండి మల్లన్న గారు కొట్లాడిన విషయం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టి ముఖ్యంగా ఈ నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టాభద్రుల ఓటర్సులు మల్లన్న గారిని ఆదరించారు. ఈరోజు మల్లన్న గారు చట్టసభల్లో ఉంటే మా గొంతుకే ప్రశ్నిస్తాడన్న ఒక సంకల్పంతో అక్కడ ఉన్న నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులు ఓట్లేయడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ముఖ్యంగా మా టీం కూడా చాలా కష్టపడింది. తీన్మార్ మల్లన్న గారు గెలుపు కోసం రాత్రనక పగలనక కష్టపడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మరో దీపావళి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు మల్లన్న గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మాకు అందరికన్నా ఎక్కువగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక ప్రశ్నించే గొంతుకైనటువంటి వ్యక్తి చట్టసభలో ఉంటే ఒక నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులకే కాకుండా తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజల గొంతుకిగా ప్రశ్నిస్తాడని చెప్పేసి కూడా వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈరోజు మాకందరికైతే చాలా హ్యాపీగా ఉందన్న. మీకు కూడా ఒకటి చెప్పాలి. ఎందుకంటే మీరు కూడా మాతో పాటుగా చాలా టైంలో ట్రావెల్ చేశారు అండ్ బాగా సపోర్ట్ చేశారు. మీ మన తొలివేలు మీడియాకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నామన్న. మీరు ఎక్కడి నుంచి వచ్చిందన్న? మహబూబ్ నగర్ నుంచి. రాము నాయక్, తీన్మార్ మల్లన్న రాష్ట్ర కమిటీ మెంబర్ని. తీన్మార్ మల్లన్న మరి గెలుపులో ప్రతి ఒక్క
కార్యకర్త కూడా తీన్మార్ మల్లన్నకు మల్లన్న టీం కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అందరూ కూడా కృషి చేసి మరి తీన్మార్ మల్లన్న గెలిపించినందుకు మరి ముఖ్యమంత్రికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే పెద్దలు చెప్తారు ఎక్కడ పోకుంటే మరి అక్కడనే దేవులు ఆడుకోవాలి అనే సామెత చెప్తూనే ఉంటారు. కాబట్టి తీన్మార్ మల్లన్న గారు మరి గత 2 ఎన్నికల్లో కూడా అక్కడ ఓటమి పాలు కావడం జరిగింది. మరి అక్కడి నుంచే మరి తీన్మార్ మల్లన్న మరి ఎమ్మెల్సీగా చట్టసభలో అడుగుపెట్టడము చాలా సంతోషకరము. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కూడా చాలా కృషి చేసిండ్రు. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మరి ఆ విషయాన్ని గుర్తించి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి చట్టసభలోకి పంపించడం జరిగింది. మరి తీన్మార్ మల్లన్న కూడా మరి గతంలో ఏదైతే ప్రశ్నించడం జరిగిందో ఇప్పుడు దానికి అమలు చేయడానికి కృషి చేస్తారని చెప్పి మేము కోరుతూ మరి ఈ యొక్క గెలుపులో కూడా మరి తొలి వెలుగు చాలా ముందంజలో ఉందని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలతో పాటు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 10 ఏళ్ల పరిపాలన, నియంతృత్వ పాలన, నిరంకుశ పాలన జరిగేటప్పుడు ప్రతిపక్షాలు కూడా గొంతెత్తని సమయంలో ఒకానొక టైంలో తీన్మార్ మల్లన్న గారు ప్రతిపక్ష పాత్రను పోషించి ప్రధాన పాత్రను ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని దించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కీలకమైన పాత్రను మరి తీన్మార్ మల్లన్న గారు పోషించారు. కాబట్టి ఆ పాత్రను గుర్తించి తనకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం, అదేవిధంగా పట్టభద్రుడు కూడా ఆ గుండెల్లో పెట్టుకొని చూసుకోవడం, అంటే ప్రతిపక్షం ఇంతకుముందుకు చేసిన ఏదైతే నియంతృత్వ పాలన పార్టీ ఉందో ఆ పార్టీ అనేక విధాలుగా కుట్రలు చేయడము, కుతంత్రాలు చేయడము, ఎన్నో విధాలుగా దుష్ప్రచారాలు చేయడం, అయినా కూడా ఆ దుష్ప్రచారాలను తిప్పికొట్టేటట్టు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజలు చైతన్యవంతులు. ఈ దుష్ప్రచారాలతోటి ప్లస్ ఇలాంటి మాటలతోటి మభ్యపడకుండా ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించారు. కాబట్టి అదేవిధంగా 3 ఉమ్మడి జిల్లాల ప్రజలు కూడా పట్టభద్రులు కూడా గమనించి తీన్మార్ మల్లన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించారు. ఏదైతే ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు గెలిచారో ఇలా ప్రమాణ స్వీకార రోజు మరి తీన్మార్ మల్లన్న అనే నేను అనగానే ఇక్కడ శాసన మండలి కూడా దర్దరిల్లిపోయినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఇక్కడ ఉన్న ప్రజలందరూ, మా టీం సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇంకా బయట నుంచి వచ్చిన అభిమానులు కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఆశయం కోసం తీన్మార్ మల్లన్న అనే నేను అని ఎప్పుడైతే శాసనసభలలో, శాసన మండలిలో ఎప్పుడైతే అడుగు పెడతాడో అప్పుడు మా ఆశయం కూడా నెరవేరుతుందని మేము అనుకున్నాం. అందుకనే 33 జిల్లాలో ఉన్న తీన్మార్ మల్లన్న టీం అందరం పోయి తీన్మార్ మల్లన్న కోసం కష్టపడ్డాం. ఆ తీన్మార్ మల్లన్నను గెలిపించుకునే పాత్ర పోషించినాం. కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఏదైతే దుష్ప్రచారాలు చేసి తీన్మార్ మల్లన్న ఓడిపోవాలని చూసిరో ఆ దుష్ప్రచారాలు చేసిన దుర్మార్గులపైన మాత్రం చర్యలు తీసుకోవడానికి తీన్మార్ మల్లన్న టీం అన్ని జిల్లాల నుంచి సిద్ధంగా ఉంది. 100కు 100% ఖచ్చితంగా ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకునేటట్టుగా మేము లీగల్గా వెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం.